ఫ్రెండ్స్, మనం రోజు వాడి పక్కన పడేసే ఒక వస్తువు మీ ఇంటి తలరాతను మార్చేస్తుందని మన పెద్దలు నమ్ముతారు. అది మరెవరో కాదండి, మనం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని చీపురు. మనం పొరపాటున దాన్ని కాలుతో తంతే అమ్మో లక్ష్మీదేవిని తన్నావు, పాపం తగులుతుంది అని ఇంట్లో మన పెద్దవాళ్ళు గొడవ చేస్తారు. అసలు చీపురికి దైవత్వానికి ముడి ఎక్కడ పడింది? ఇది కేవలం ఒక గడ్డి కట్ట, లేక దీని వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా? ఈరోజు మనం చీపురు చుట్టూ ఉన్న ఆసక్తికరమైన కథ మరియు సైన్స్ గురించి తెలుసుకుందాం. మీరెప్పుడైనా గమనించారా? ఇల్లు అస్తవ్యస్తంగా దుమ్ము పట్టి ఉంటే మన మనసు కూడా చిరాగ్గా ఉంటుంది. చీపురుతో ఇల్లు ఊడ్చడం అనేది కేవలం దుమ్మును తీసేయడం కాదు, ఆ ప్రదేశంలో ఉన్న బద్ధకాన్ని కదిలించి ఉత్సాహాన్ని నింపడం అని అర్థం. మన పురాణాల ప్రకారం సీతలాదేవి ఒక చేత్తో చీపురు పట్టుకుని ఉంటుంది. ఈమె ఎవరో కాదండి, మన ఆరోగ్య దేవత. ఆమె ఇచ్చే సందేశం ఒక్కటే, నీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకో, నేను నిన్ను ఆరోగ్యంగా ఉంచుతాను అని. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయుధాన్ని కాలుతో తనడం అంటే మన ఆరోగ్యాన్ని మనమే కాలదన్నుకున్నట్లు అర్థం. ఇక ఇప్పుడు అసలు సైన్స్ గురించి మాట్లాడుకుందాం. పాతకాలంలో ఇప్పుడున్నట్లు వ్యాక్యూమ్ క్లీనర్లు లేవు, అంతా చేత్తో ఉడ్చాల్సిందే. మీరొక్కసారి ఊహించుకోండి, చీపురు ఇంటి మూలలో ఉన్న సాలిడు గుళ్ళు, పురుగులు, చెత్త చెదరం బ్యాక్టీరియాని లాగుతుంది. ఆ గడ్డి పోచల మధ్య కోట్లాది సూక్ష్మజీవులు దాక్కుని ఉంటాయి. మీరు దాన్ని కాలుతో తన్నినప్పుడు ఆ క్రిములన్నీ గాల్లోకి లేచి మీ ముక్కులోకి, నోట్లోకి లేదా మీ చర్మం మీదకు చేరుతాయి. ముఖ్యంగా మన పాదాల అడుగున ఉండే చర్మం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. క్రిములు అంటుకున్న ఆ పాదాలతో మీరు సోఫాలో కూర్చున్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళినా మీరు తెలియకుండానే ఒక బ్యాక్టీరియా చెన్ని క్రియేట్ చేస్తున్నారు. అందుకే మన పెద్దలు తన్నకు అని భయపెట్టారు, ఎందుకంటే భయం ఉన్న చోట జాగ్రత్త ఉంటుంది. ఈ విషయంలో ఒక పురాతన జానపద కథ కూడా ఉంది. చాలా ఏళ్ల క్రితం ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి అహంకారం ఎక్కువ. తన పనిముట్లను, సేవకులను చాలా చులకనగా చూసేవాడు. ఒకరోజు అతను చిరాకులు తన ఇంట్లోని చీపురును కాలుతో తన్ని బయటికి విసిరేశాడు. ఆ రాత్రి అతనికి ఒక వింత కల వచ్చింది. ఆ కలలో అతని ఇంటి లక్ష్మీదేవి తన బ్యాగ్ సర్దుకుని బయటికి వెళ్ళిపోతుంది. అతను కంగారుగా అమ్మా ఎందుకు వెళ్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ తల్లి, నేను నీ ఇంటిని నిత్యం శుభ్రం చేస్తూ నిన్ను రోగాల నుంచి కాపాడి ఆ చీపురులో ఉన్నాను. దాన్ని నువ్వు తనినప్పుడే నా గౌరవం పోయింది. ఎక్కడైతే కృతజ్ఞత ఉండదో అక్కడ లక్ష్మి నిలవదు అని చెప్పి వెళ్ళిపోయిందట. మరుసటి రోజు అతను ఆ చీపురును వెతికి తెచ్చుకుని ఒక పద్ధతి ప్రకారం దాచిపెట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ వస్తువు చిన్నదా పెద్దదా అని కాదు, అది మనకు ఎంత ఉపయోగపడుతుంది అనేది ముఖ్యం. చీపురును తన్నకపోవడం వెనుక ఉన్నది భయం కాదు, అది ఒక కల్చర్ ఆఫ్ రెస్పెక్ట్. ఈరోజు మనం చీపురును తన్నుతాం, రేపు పుస్తకాలను తన్నుతాం, ఎల్లుండి మనకు అన్నం పెట్టే భూమిని కూడా తన్నుతాం. ఈ తన్నటం అనేది అగౌరవానికి సంకేతం. కాబట్టి రేపటి నుంచి మీ ఇంట్లో చీపురు కనిపిస్తే అది కేవలం ఒక గడ్డి కట్ట కాదు, మీ ఇంటిని రక్షించి ఒక సైనికుడు అని గుర్తుంచుకోండి. దాన్ని పద్ధతిగా ఒక మూలన పెట్టండి, దాన్ని గౌరవించడం నేర్చుకోండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా చీపురును తన్ని మీ అమ్మతో తిట్లు తిన్నారా? నాకు తప్పకుండా కామెంట్ చేయండి.